నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై పాసురాల్లో ఆండాళ్ తల్లి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి భవనం బయట ఉన్న ద్వారపాలకులతో మాట్లాడుతూ ఉంది. మా నాయకుడైనటువంటి నందగోపాలుని భవనానికి కాపలా ఉన్నటువంటి ఓ ద్వారపాలక స్వామి, మమ్మల్ని లోపలికి పోనివ్వు. మకర తోరణములు చెక్కబడి పతాకములతో అందంగా కనపడుతున్నటువంటి వాకిలి గడియ తలుపు తీసి మమ్మల్ని లోపలికి పంపించు. మేము అమాయకులమైనటువంటి వాళ్ళము, విచిత్రమైనటువంటి మాయావి, నీలమణుల లాంటి శరీర ఛాయ కలిగినటువంటి ఆ కన్నయ్య మాకు ఒక వాద్యాన్ని ఇస్తానని నిన్ననే మాట ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పాడు. అందుకే వేకువజామునే మేలుకొలుపు మంగళ గీతాలు చక్కగా పాడటానికి, శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలపటానికి ఇదిగో మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ద్వారపాలక, ముందుగానే నువ్వు కాదనకుండా దయచేసి తలుపు తెరువయ్యా, మేము వ్రతమాచరించాలి అని ఆండాళ్ తల్లి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్ముడి మందిరం బయట ఉన్నటువంటి ద్వారపాలకుడితో పలుకుతోంది. అంటే ప్రధానంగా దీనిలో ఉన్నటువంటి విశేషార్థం ఏంటి? ఇక్కడ మన హృదయ ద్వారానికి బిగించి ఉన్నటువంటి అహంకారం అనేటటువంటి తాళాన్ని ప్రతి ఒక్కరూ తెరవాలి. ఎప్పుడైతే అహంకారం అనే తాళాన్ని తొలగింపజేస్తారో మనలో ఉన్నటువంటి సత్వగుణం అనేటటువంటిది బయటకు వస్తుంది. అప్పుడు పరమాత్మ దర్శనం అవుతుందని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అంటే పరమాత్మను చేరుకోవాలంటే అక్కడ అహంకారం అనేటటువంటి తలుపులు తాళాలు తీయాలి. అప్పుడే పరమాత్మను ఎవరైనా సరే దర్శించుకోగలరు. ఇది ఉపనిషత్ ప్రక్రియ. గోపికలకు ద్వారధ్వజ సంరక్షకులకి మధ్య చక్కటి సంభాషణ జరుగుతోంది. ఇక్కడ ద్వారాల తాళం తెరవమని గోపికలందరూ ప్రాధేయపడతారు. ద్వారపాలకులేమో అభ్యంతరాలు చెప్తారు. శ్రీకృష్ణుడు రమ్మంటేనే వచ్చామని గోపికలందరూ చెప్తారు. స్వామిని మేలుకొలుపుతాము, స్వామి నిద్రించేటప్పుడు ఆ నిద్రా సౌందర్యాన్ని చూస్తాము, మేలుకొన్నాక వచ్చేటటువంటి సౌందర్యాన్ని కూడా దర్శిస్తాము అని పలికితే, సరే తాళాలు తీసుకోండి అని ఆ ద్వారపాలకుడు చెప్తాడు. అమ్మో, ఆ తాళాలు మేము చెబితే మాట వినవు, వాటికి శ్రీకృష్ణుడి మీద ప్రేమ ఎక్కువ, శ్రీకృష్ణుడికి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని ఆ తాళాలు మేము చెప్పినా వినవు, అవి తెరవటం మాకు సాధ్యం కాదు, నువ్వు చెబితేనే వింటాయి, నువ్వే తలుపు తెరువు, తాళం తెరువు అని ద్వారపాలకులతో గోపికలు పలుకుతారు. అంటే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానం తీస్తే తలుపుల లోపల ఉన్నటువంటి జ్ఞానం దర్శనమవుతుందని దీనిలో ఉన్న అంతరార్థం. ఆ అజ్ఞానాన్ని మనకి మనం తొలగించుకోలేము. అందుకే మాకు తాళాలు వద్దు, మాకు తాళాలు వద్దు అంటున్నారు గోపికలు. మరి ఆ అజ్ఞానాన్ని ఎలా తొలగింపజేసుకోవాలి? ద్వారపాలకుడు తాళం తీస్తే లోపలికి ప్రవేశించాలని అనుకుంటున్నారు. అంటే ఒక గురువు ద్వారా ఆ అజ్ఞానాన్ని మనం తొలగింపజేసుకోవాలి. ఒక సద్గురువును ఆశ్రయించి మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేసుకొని మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగింపజేసుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది అని అంతర్లీనంగా మనకి ఆండాళ్ తల్లి అద్భుతమైనటువంటి సందేశం ఇస్తోంది. అందుకే ద్వారపాలకులతో తాళం మేము తీయము, నువ్వే తీయి, ఆ తాళం మా మాట వినదు అని చెప్తోంది. అంటే సద్గురువును ఆశ్రయించడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలని అంతర్లీనంగా దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. నమస్కారం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. యజ్ఞం సర్వహుత. సర్వహుత అంటే సర్వసంపూర్ణమైంది యజ్ఞం. ఇప్పుడు సర్వహుతము అయింది. సర్వహుత అని పేరు ఎందుకు వచ్చింది అంటే, సర్వాత్మక పురుష యస్మిన్ యజ్ఞహుత, సర్వాత్మకుడైన పురుషుడే యజ్ఞమునందు ద్రవ్యములుగాను మొదలైన వాటిగాను వినియోగింపబడ్డాడు గనక సర్వహుత. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత సంభృతం పురుషరాజ్యం పశూగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ. సృష్టిలో సంభృతం పురుషరాజ్యం, పురుషత్ ఆజ్యం. పురుషత్ ఆజ్యం అనే మాటకి దధిమిశ్రం ఆజ్యం అన్నారు. ఇక్కడ పెరుగుతో కూడిన నెయ్యిట. పెరుగుతో కూడా నెయ్యి ముందా పెరుగు ముందా అని చూడకూడదు. మన సృష్టిలో పెరుగు తర్వాత నెయ్యి, కానీ ఈశ్వర సృష్టి విశేషం వేరు. అందుకే దధిమిశ్రమాద్యం సంభృతం సంపాదితం. యజ్ఞం చేయడం వల్ల పురుషదాజ్యం ఉద్భవించింది.
దదిత ఆద్యంచ ఇచ్చేవమాదిభోగ్యజాతం సంపాదితం ఇత్యర్థం. ఆదిభోగ్యజాతం మొదట పృషదాజ్యం అని చెప్పేటప్పుడు అనుభవయోగ్యమైన పదార్థము పుట్టింది అన్నారు ఇక్కడ. యజ్ఞముల వల్ల కలిగినది అది. ఆ తర్వాత కలిగినవి ఏంటంటే ఆరణ్యాన్ పశూన్, ఆరణ్యములైన పశువులు, గ్రామ్యాశ్చ, గ్రామ్యములైన పశువులు అంటే మనతో పాటు కలిసి తిరిగే పశువులు, మేకలు, గొర్రెలు, ఆవులు, ఇవన్నీ కూడా గ్రామ్యములు అని చెప్పబడతాయి. ఆరణ్యాన్ అన్నప్పుడు అడవియందు తిరిగేటువంటి లేళ్ళు, పులులు, సింహాలు మొదలైనవన్నీ ఆరణ్యములు. ఇవన్నీ కూడా ఆ తర్వాత కలిగేయి అన్నారు. పృషదాజ్యం, దీని పృషదాజ్యం అనే మాటకి సృష్టికి హేతువైనటువంటి తేజస్సు అని అర్థం చెప్పారు ఇక్కడ. మూల తేజస్సు, అది పృషదాజ్యం అనే భావనలో కూడా కొందరు వ్యాఖ్యానించారు. అది ఉద్భవించింది. యజ్ఞమునందు వినియోగింపబడే ఆజ్యం ముందే చెప్పబడింది. యజ్ఞము ముందు కలిగిన పృషదాజ్యం అంటే తర్వాత రాబోయేటువంటి జీవ జగత్తుకి మూలమైన తేజస్సు, అది ఉద్భవించింది. ఉద్భవించిన తర్వాత కలిగిన సృష్టి ఏమిటి? పశువులు. ఏమిటా పశువులు అంటే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయ. వాయవ్యాన్ అనే మాట వేశారు. ఎందుకంటే వేదం ప్రకారంగా వాయువ్యములే పశువులు అంటే వాయు లక్షణములు కలిగినటువంటివి అని అర్థం. వాయుర్వా అంతరిక్షస్య అధ్యక్ష, వాయువు అంతరిక్షానికి అధ్యక్షుడు. అంతరిక్ష దైవత్యా ఖలు పశవ వాయవ ఏవైతాన్ పరిదధాతి అని శృతివాక్యంలో మనకు చెప్పబడుతుంది. అందుకే వాయువు లక్షణము కలిగినవే పశువులట. ఇదొక సైన్స్ అండి. ఆ వాయు లక్షణం కలిగి ఉన్నాయి. ఎందుకంటే సృష్టిలో మొట్టమొదట పృషదాజ్యం ఏర్పడిన తర్వాత సృష్టిలో పశువులు ముందు వచ్చాయి. అందుకే పశువుల సృష్టి తర్వాత క్రమక్రమ వికాసంలో మానవ సృష్టి ఏర్పడుతుంది, పరిణామ క్రమంలో. ఇది ఆలోచించవలసిన అంశం. దేవతా సృజన వరకు ఒక పరిపూర్ణత ఏర్పడిపోయింది. దేవతలు చేసిన యజ్ఞంలో పరిపూర్ణత ముందు రాలేదు, క్రమక్రమంగా వచ్చింది. ఇది సృష్టి వికాసం. ఎందుకంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఇందులో కనబడుతుంది. అనిర్వచనీయమైన వస్తువు క్రమంగా విరాట్ రూపం ధరించి వచ్చే క్రమంలో దేవతలు పరిపూర్ణమైనటువంటి ఒక ఉదాత్తమైన సృష్టి. దేవతలంటే వాళ్ళు సాధ్య, ఋషి ఇత్యాది రూపములతో చేసిన తర్వాత యజ్ఞం అయజంత పూర్తయిపోయిన తర్వాత ఉద్భవించింది పృషదాజ్యం. ఆ తర్వాత ఆరణ్యకములు, గ్రామ్యములైన వాయవ్య లక్షణం అంటే వాయు లక్షణములతో కూడిన వాయు సంబంధమైన పశుజాతమంతా ఉత్పన్నమయ్యింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత వచ్చినవి ఏంటో వివరిస్తున్నారు ఇక్కడ. తస్మాద్యజ్ఞ సర్వహుత, మళ్ళీ చెప్తున్నారు. రుచస్సామాని జజ్ఞిరే, రుక్కులు సామములు ఉద్భవించాయి. ఉపలక్షక న్యాయం చేత యజుస్సులు కూడా చెప్పాలి ఇక్కడ. రుచస్సామాని జజ్ఞిరే, రుక్కులు సామములు ఉత్పన్నమైంది, శబ్దజాతం ఉత్పన్నమైందండి. యజ్ఞము వల్ల ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కానీ యజ్ఞం లేనిది ఏది దొరకదండి. యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన కర్మ. ఏది పొందాలన్నా నువ్వు త్యాగపూర్వకమైన కర్మ చేస్తే కానీ ఒకటి పొందే అర్హత లేదు. అందుకు యజ్ఞ విశేషం తెలుసుకో. దేవతలే యజ్ఞము ద్వారా సృష్టిని చేయగలిగినప్పుడు ఆ దేవతలు భగవంతుడిచ్చిన శక్తితో భగవంతునే సాధనగా సాధ్యముగా చేసుకుని విశ్వమనే దాన్ని సృజించారే. అటువంటప్పుడు నువ్వు ఆ విశ్వరూపుడైన విష్ణువుని యజ్ఞంతోనే ప్రసన్నుని చేసుకోవాలి. అది యజ్ఞ విశేషంతగా చెప్తూ తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రుచస్సామాని యజ్ఞరే, వేదాది విద్యలు కూడా యజ్ఞముల ద్వారానే దేవతాదులు పొందగలిగారు. అది ఋగ్యుజిస్సాములు ఉద్భవించాయి. ఎందుకంటే ఇక్కడ యజ్ఞం ఎవరు? అరే వాడే సాధనము వాడే సాధ్యం అంటే యజ్ఞ పురుషుడు నారాయణుడు. అంటే వాళ్ళు యజ్ఞము ద్వారా నారాయణ తత్వాన్ని ఆవిష్కరించుకొని విశ్వాన్ని సృజించగలిగారు. అందుకే యజ్ఞో వై విష్ణు యజ్ఞేశ అచ్యుత గోవింద, ఈ మాటలకు అర్థం ఇది. ఛందాగంసి యజ్ఞరే తస్మాత్, ఎప్పుడైతే ఋగ్యజుస్సామములు ఉత్పన్నమయ్యాయో వాటి మంత్ర విశేషములు ఛందస్సులు అవి కలిగాయి. అందుకే యజుస్సు కూడా వచ్చిందని చెప్పడానికి తస్మాత్ యజుస్తస్మాద్ అజాయత, యజుస్సు కూడా దానివల్ల కలిగింది. అయితే రుక్కులు సామములు ముందు చెప్పి యజుస్సులు ఎందుకు తర్వాత చెప్పారు అంటే రుక్సామములు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ఞార్థం వినియోగించినప్పుడు యజుస్సులు అవుతున్నాయి కదా అన్నారు. ఇక్కడ యజ్ఞార్థం వినియోగిస్తారు. అంతేకాదు ఇక్కడ ఋగ్యజుస్సామముల గురించి తెలుసుకోవాలి అంటే విశేషంగా ప్రధానంగా రుక్కులు కర్మార్హత్వాత్ హోత ఋగ్వేద ఇత్యర్థ. హోత కర్మార్హత కలిగినటువంటి వాడు. సామ్న ఉద్గీత ప్రచురత్వాత్ ఔద్గాత తత్ర సామవేద ఇత్యర్థ. ఎలుగెత్తి మంత్రమును గానము చేయుట సామవేదము, అది సామము. యజ్ఞములో ఎలుగెత్తి మంత్రమును గానం చేసే పద్ధతి సామము. అలాగే కర్మార్హత పొందినటువంటి హోత ఋగ్వేదం. ఇక యజుహు సమగ్రం, యజునార్హ మంత్రక సమగ్రం యజుస్సు అన్నారు. అది యజుర్వేదానికి చాలా ప్రాధాన్యం ఉన్నదండి, సామాన్యం కాదు. వేదమునికి సారం యజుస్సు అయితే యజుస్సుకు సారం రుద్రమని చెప్పారు కదా, అది యాజుషం అని చెప్పినప్పుడు యజుహు సమగ్రం యజనార్హ మంత్రకలితం,
యజనార్హ మంత్ర కలితం, యజనమునకు అర్హమైన మంత్రములతో కూడిన యజుర్వేదం కనుక స్వయం తంత్ర అధ్వర్యురభవిత్యర్థ. యజుర్వేద ప్రావీణ్యం కలవాడి యజ్ఞములో అధ్వర్యుడని చెప్పబడుతూ ఉంటాడు. ఇవన్నీ యజ్ఞములో ఉండేటువంటి విశేషములు. కానీ యజ్ఞంలో ఋగ్యజుస్సామములు లేని యజ్ఞం లేదు. కానీ ఋగ్యజుస్సామాత్మకమైన వేదమే త్రయి అటువంటిది. అలాగే వాటి యందున్న మంత్రములు ఛందస్సులు, అది అనుష్టుప్పు, జగతి, పంక్తి ఇత్యాది ఛందస్సులు ఇవన్నీ కలిగినవి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇందులో శబ్దములు భాషల్లో సర్వహుత అనే మాటకి ఇంకొక అర్థం జ్ఞానరూపంగా అన్వయించగలిగితే ఈ వేదములు, ఈ కర్మలు ఇవన్నీ కూడాను పరమాత్మ యందు విలీనము చేయుట, లయమునర్చుటయే అసలైన యజ్ఞము. ఇది తెలుసుకోవాల్సింది. అది సర్వహుత ఎలా అవుతుందంటే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున. దానితో అక్కడ సర్వ అనుంది కదా, అది సర్వహుత. జ్ఞానపరంగా ఈ అర్థం చేసుకోవాలి. సర్వము ఈశ్వరార్పణము చేయాలి. ముందు ఈశ్వరమయంగా దర్శించడం, తర్వాత ఈశ్వరార్పణం చేయడం. ఈ రెండే మనం చేయవలసిన విధులు. అందుకు నువ్వు అనుభవిస్తున్న ద్రవ్యములు, అర్పిస్తున్న ద్రవ్యములు ఈశ్వరమయములే అని తెలుసుకున్నాక ఎవడికి అర్పిస్తున్నావు? త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్య అన్నాడు. ఇక్కడ నీ వస్తువు నీకే అర్పిస్తున్నాను. ముందు త్వదీయం వస్తు అని తెలుసుకోవడం కోసమే యత్పురుషేణ హవిష తుభ్యమర్పితం, అదే అయజంత అంతే ఇక్కడ మర్పుతున్నది. ఇది జ్ఞానపరంగా అన్వయించుకోవాలి. కనుకనే ఇదంతా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణావత. ఆ శ్లోకం చుట్టూ దీన్ని తిప్పుతున్నాం జ్ఞానపరంగా అన్వయించుకుంటూ. ఈ విధంగా వేదాది విజ్ఞానములు కూడా యజ్ఞం వల్ల కలిగాయి, అందు పరమాత్మ యందు సమర్పబడ్డాయి. ఇక్కడ అశ్వ, గావోహి జజ్ఞిరే ఇత్యాది మాటలకి విజ్ఞాన శాస్త్రపరంగా అత్యద్భుతమైన అర్థాన్ని వేద సమ్మతంగా మళ్ళీ తెలుసుకుందాం. అంతేగాని సైన్స్తో వేదాన్ని అన్వయించాలని తాపత్రయపడక్కర్లేదండి. వేదం ఒప్పుకున్న సైన్స్ ఉంటే ఆ సైన్స్ని ఒప్పుకుందాం. అందుకే అంతరిక్ష విజ్ఞాన రహస్యం ఇక్కడ చెప్తూ అనిర్వచనీయమైన పదార్థము బ్రహ్మాండ దేహమునందు చేతనత్వం పొందినప్పుడు ఏ విధంగా ఏర్పడిందంటే పరిధులు ఏర్పడ్డాయన్నాడు. పరిధులు అంటే దిక్కులు, 8 దిక్కులు ఏర్పడ్డాయట. 8 దిక్కులంటే 7 ఎందుకు చెప్పారండి? తూర్పు దిక్కు సూర్యుడు వదిలేశాంగా, అందుకు సరిపోయిందన్నాడు. ఇక్కడ ఇలాగ చక్కగా చెప్తూ 8లో మన సూర్యభగవానుడు ఉన్నదాన్ని లెక్క పెట్టకుండా చెప్తే 7 ఇది తెలిసింది. ఇక్కడ సప్తాశ్వాసన పరిధయ అయిపోయింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి దేశకాలాదుల్లో పంచభూతాదులు ఇత్యాదులు లెక్క కడితే 21 అవుతున్నాయి. ఆ తర్వాత విశేషం ఏంటంటే ఏర్పడినటువంటి హిరణ్మయాండము, హిరణ్మయ తేజస్సు, హిరణ్య రేతస్ అని ఏదైతే చెప్పబడుతుందో అది పురుషదాజ్యం అనే శబ్దం ద్వారా అన్వయించి ఆ తర్వాత ఏర్పడిన శబ్ద జగత్, సౌండ్, శబ్దం ఎలా ఉత్పన్నమైంది? ఋగ్యజుస్సామములు. ఆ తర్వాత ఏర్పడిన నక్షత్రాది విశేషాలు అన్నారు ఇక్కడ. కానీ అశ్వ, గో, అజ, అవయ, గొర్రెలు ఇవన్నీ కూడా అంతరిక్షములందున్న నక్షత్ర స్వరూపములుగా చెప్పబడుతున్నాయని ఒక అద్భుతమైన అర్థం చెప్పారు. ఎందుకంటే అశ్వ, గో మొదలైన వాటన్నిటికీ కూడాను వేదమనందున్న అర్థాలు వెతుకున్నాడు. గోపద బ్రాహ్మణం అని ఒక ముక్కు ఉన్నది. గోపద బ్రాహ్మణం అంటే గో అనే మాటకి సర్వేపి రస్మయో గావ ఉచ్యంతే వేద నిర్వచనం. కిరణపుంజములన్నిటికీ గోవులని పేరు. ఇప్పుడు గావోహి జజ్ఞిరే అంటే ఏమని అర్థం చెప్తావు? నీ ఆవులు పుట్టేని అర్థమా? ఏకేచోభయాదత అనేటువంటి మాటలో కూడా 2 వైపులా పలువరుసలు కలిగిన జంతువులు, ఒకవైపు పలువరుస కలిగిన జంతువులు అంటే గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు ఇవన్నీ కూడాను అశ్వ తర్వాత తత్సంబంధ జాతులు. గుర్రములు, గాడిదలు, కంచర గాడిదలు ఇంచుమించు ఒక రకమైనవి. వాటికి 2 వైపుల దంతములు ఉంటాయి. గోవులు వాటికి బలమైన దంతములు క్రింది భాగంలో ఉంటాయి. ఈ విధంగా చెప్పబడుతూ ఉభయాదత అంటే 2 వైపులా దంతములు కలిగిన అర్థం చెప్పాం. కానీ ఉభయాదతకు అర్థం ఏంటంటే అహోరాత్ర రూపములు అని చెప్పారు. పగలు రాత్రి అనే రూపంతో ఉన్నటువంటివి. అలాగే అశ్వ, గో ఇవన్నీ కూడా గోపద బ్రాహ్మణము వేదం అర్థం ప్రకారంగా. అశ్వ అంటే అసువ్యాప్తవు, శీఘ్రముగా వ్యాపించగలిగే కిరణ సంపద పేరు అశ్వములు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्व
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:48. తిథి దశమి రాత్రి 1:18 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 8:19 వరకు. వర్జం మధ్యాహ్నం 2:01 నుంచి 3:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:24 వరకు. మరల మధ్యాహ్నం 2:52 నుంచి 3:36 వరకు. అమృతకాలం రాత్రి 11:47 నుంచి 1:25 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం దశమి. రేపు ఏకాదశి కాబట్టి ఏకాదశి వ్రతానికి సంబంధించి ఈరోజు ఏకభుక్తం చేయాలి. ఆ విధంగా వ్రతం ఈరోజే ప్రారంభమైనట్టు లెక్క అన్నమాట. ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు, ఫలహారం చేయాలి. మరో ముఖ్యాంశం 15వ శుభదివసం ధనుర్మాసంలో. విశేషించి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశులకు ప్రత్యేకమైన విలువ ఉంది కాబట్టి మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి దశమి ప్రయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ఆచరించడం మంచిది. 15వ పాసురంలో గోదాదేవి ఒక గోపికను లేపడం వర్ణిస్తోంది. 7వ పాసురం నుంచి ఇప్పటి వరకు 10 మంది గోపికల్ని ఆమె లేపడాన్నే వర్ణించింది. విశేషం ఏమంటే ఈరోజు వర్ణంలో చిలుక అని పిలుస్తోంది అమ్మాయిని లేపేటప్పుడు. ఈ చిలుక గోదాదేవి చేతిలో ఉండేటువంటి చిలుకకు ఒక సంకేతం. అంతేకాదు, చిలుక అనేటువంటిది ఏం చేస్తుంది అంటే పలికినది మాట తేడా రాకుండా పలుకుతుంటుంది. అలాగా గురువు చెప్పినటువంటి ఉపదేశాన్ని తరువాత శిష్యులకు కూడా అందించేటువంటి గురువర్యునకు అది సంకేతంగా భావన చేయవచ్చు. అంతేకాదు, మనకు యోగులలో సుఖయోగీంద్రుడు చిలుక ముఖం కలిగినటువంటి వాడు. ఆయన ఎలా అయితే జ్ఞానాన్ని అందించాడో అలాగా మనం జ్ఞానాన్ని పొందడానికి కూడా ఈ చిలుకను సంకేతంగా భావన చేయవచ్చు. అయితే ఓ చిలుక లే, నిద్రలే అని ఒక గోపికను లేపడంలో తాత్పర్యం ఏంటంటే, ఒక పంజరం ఉందనుకోండి, పంజరంలో చిలుక ఉంటుంది. పంజరాన్నే మనం శరీరం అనుకుంటే లోపల చిలుక జీవాత్మ అనుకోవచ్చు. జీవుణ్ణి లేపడం అన్నమాట. అంటే మంచి మార్గంలో పెట్టడానికి అతన్ని ఉద్బోధం అంటే లేపి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయడమే దీనిలోని తాత్పర్యం. ఏమని చెబుతోంది? పరమాత్మను చేరుకోమని చెబుతోంది, పరమాత్మను సేవించమని చెబుతోంది. అందువలన ఇది ఆ గోపికకే కాదు, మనందరికీ ఒక సదుపదేశం. మనం తెల్లవారుజామున లేచి చక్కగా కృష్ణుడిని ఆరాధించుకోవడం, ధనుర్మాసంలో ఆచరించడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అనడానికి ఇది సంకేతం. నేటి ఆణిముత్యాలు. భగవద్భక్తి అంటే భగవంతుని చూడకపోయినా సొంతవాడిగా భావించడం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనుర్మాసంలో నిత్యం కూడాను సూర్యోదయాత్పూర్వమే చక్కగా స్నానాన్ని ఆచరించి హరినామ సంకీర్తన చేస్తూ హరిని ధ్యానించేటువంటి వ్యక్తి జీవితం పరిపూర్ణ వికాసమై విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే మనం కూడాను నిద్రించే సమయంలో శివనామం, నిద్ర నుంచి లేస్తూనే హరినామంతో మన జీవితాన్ని ప్రారంభిద్దాం ప్రతినిత్యం కూడాను. ఇలా ఎవరైతే నియమనిష్టతో ఉంటారో వారికి పరిపూర్ణమైనటువంటి
విష్ణు భగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది. అంతేకాకుండా ఈ అనంత విశ్వానికి కూడా అధీశ్వరుడైనటువంటి పరమపురుషుడు ఒక్కడే. ఆయన హరి, విరించి, రుద్రుడు అనేటువంటి ముమ్మూర్తులుగా ధరించి ఈ లోకాల్ని రక్షిస్తూ, సృష్టిస్తూ, అంతం చేస్తూ ఉన్నాడు. వారిలో అనంత సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అపారవంతమైన శుభాలు అనుగ్రహించేటువంటి శ్రీహరిని కీర్తించడానికి మనకు కాలము ఆసన్నమైనది. చెలులారా, మీరంతా లేచి హరిసేవకు బయలుదేరండి అని చెప్పేసి ఆండాళ్ళమ్మ తల్లి తన పాసురాలలో చాలా చక్కగా వివరణ ఇచ్చింది. ఈ వివరణ వెనకాల కలిగిన అంతరార్థం ఏమిటి అంటే, ఎవరైతే త్రికరణ శుద్ధితో శ్రీహరిని కీర్తిస్తారో, ఎవరైతే మనసు నిండా శ్రీహరి నామాన్ని తెలుసుకొని శ్రీహరిలో ఉన్న గొప్ప గుణాలను గ్రహించి ఆయనకు శరణాగతి కోరుతారో వారిని అనుక్షణం హరి రక్షించి తీరుతాడు. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి లీలామృత తత్వంలో ప్రజలందరినీ కూడాను రక్షిస్తున్నాడు అన్నది ఈనాటి యొక్క విధి విధానం. అందుకే కలియుగవాసుడు ఎవరు అంటే సాక్షాత్తు తిరుమలలో వెలసినటువంటి వెంకటేశ్వరుడే. తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలోనని నామమెప్పుడు మరువలేను శేషశయన. సర్వే జనా సుఖినో భవంతు. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, అమిత సుందరమూర్తికి అమృత కవితా గీతి. పాపాన్ని పోగొట్టుకోవాలి అని ఎందుకు అనుకోవాలి? అసలు పాపం ఉంటే ఏమవుతుంది? కష్టం అనుభవిస్తారు. పుణ్యం ఉంటే ఏమవుతుంది? సుఖాన్ని అనుభవిస్తారు. జ్ఞాని దృష్టిలో సుఖము దుఃఖము ఒకటే. మరి అయినప్పుడు పాపం పోగొట్టుకుందామన్న తాపత్రయం దేని కొరకు? అసలు ఎందుకు పాపం పోగొట్టుకోవడం? పుణ్యం పోగొట్టుకుందామని ఎందుకు అనుకోవు? పాపం పోగొట్టుకుందామని ఎందుకు అనుకుంటుంటావు? అంటే వైదిక రహస్యం ఏమిటంటే, పాపం ఎందుకు పోగొట్టుకొమ్మని శాస్త్రాలు చెప్తాయంటే అవి భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకములు. పుణ్యం అలా కాదు. పుణ్యము చిత్తశుద్ధికి హేతువు, పాపము చిత్తశుద్ధికి హేతువు కాదు. చిత్తశుద్ధి పొందడు పాపం ఉంటే. పుణ్యము నేను సుఖాన్ని అనుభవించాలని కోరుకోలేదనుకోండి, నేను విహిత కర్మగా పుణ్యకర్మలు చేసేసి ఆ పుణ్యకర్మలన్నీ దేని కొరకు ఈశ్వరుడు నాతో చేయించాడని నేను విడిచిపెట్టేశాను అనుకోండి, దాని ఫలితం నాకు రావాలని అడగలేదు. ఇప్పుడు నాకు ఆ పుణ్యకర్మ వలన ఒక ఫలితం రాదు. రాకపోతే ఏమవుతుందంటే నాకు చిత్తశుద్ధి కలుగుతుంది. పుణ్యకర్మకు ఆ లక్షణం ఉంటుంది, అది చిత్తశుద్ధిని ఇస్తుంది. చిత్తశుద్ధి కలిగితే పాత్రత కలుగుతుంది. పాత్రత కలిగితే జ్ఞానము అందులోకి వడ్డింపబడుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి పుణ్యం ఉంచుకుంటూ ఉంటాడు, పాపం పోగొట్టుకోవాలి. పాపం ఎందుకు పోగొట్టుకోవాలి? భగవంతుణ్ణి చేరడానికి అది ప్రతిబంధకంగా వస్తుందంటే అడ్డు వస్తుంది. ఓ గుడికి ఎడదామని నేను బయలుదేరాను అనుకోండి, నేను గుడికెడదామని బయలుదేరి బయటికి వస్తూ ఉంటే నన్ను కలుద్దామని వచ్చారనుకోండి, ఆయన గుడికి బయలుదేరారండి అన్నారనుకోండి, లోపలికి రారు, వెళ్ళిపోతారు, పక్కకి తొలగిపోతారు, దృష్టిలో పడరు. ఎందుకు పడరు అంటే, ఒకవేళ నేను చూసి ఓ మీరు వచ్చారా అని రండి లోపలికి అని లోపలికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతాడో తెలుసా? వచ్చినవాడు నేను గతంలో చేసిన పాపానికి ఫలితం వాడి రూపంలో వచ్చింది. దేవాలయానికి వెళ్లకుండా అడ్డగించాడు, అడ్డగించి వెనక్కి పంపాడు. తర్వాత పెద్ద వర్షం పడి నేను వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళినా ఈయనతో మాట్లాడిన మాటల యొక్క ప్రభావం అంతకుముందు నేను గుళ్ళోకి వెడితే నా మనసు నిశ్చలంగా ఉన్నంతగా ఉండకపోవచ్చు.
కాబట్టి ఇప్పుడు నా పాపము ప్రతిబంధకమైతే పరమేశ్వరుణ్ణి చేరకుండా చేస్తుంది. పాపమునకు వైదికంలో లక్షణం ఏమిటంటే ఈశ్వర మార్గమునందు ప్రతిబంధకము. ఈ ప్రతిబంధకాన్ని తొలగించడం అన్ని మూర్తులకు సాధ్యం కాదు, అన్ని ఆరాధనల చేత సాధ్యం కాదు. అందుకే అందరూ అలా చెయ్యలేరన్నదే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం. అందుకని షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు వారు. పరమేశ్వరుడు శైవం అంటారు, శాక్తేయము పరదేవత, కౌమారము సుబ్రహ్మణ్యుడు, గాణాపత్యము విఘ్నేశ్వరుడు, వైష్ణవము శ్రీ మహావిష్ణువు, సౌరము సూర్యభగవానుడు. వీళ్ళు ప్రతిబంధకములను తొలగించగలరు. మిగిలిన వాళ్ళు అభ్యున్నతిని కృప చెయ్యగలరు. మిగిలిన దేవతలను ఎవరినైనా పట్టుకున్నారనుకోండి, యోగము క్షేమము అని 2 మాటలు ఉంటాయి. ఇవి మీకు ఇవ్వగలరు. క్షేమం అంటే ఉన్నది ఉంచుతారు, పోకుండా చూస్తారు. లోకంలో మనుష్యులకు ఉండే లక్షణం ఏమిటంటే ఉన్నవేవి పోకూడదు, క్షేమం ఉన్నవన్నీ ఉండాలి. అందుకే ఉత్తరం చదివేటప్పుడు అవతలవాడు ఏ బెంగెట్టుకుంటాడో అని క్షేమం అంటే ఉన్నవన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా చదువుకో. యోగం అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది. యోగము క్షేమము మిగిలిన వాళ్ళందరూ కృప చేస్తారు నువ్వు పట్టుకుంటే. వీళ్ళు కేవల యోగక్షేమములు కాదు, పాపములను పరిహరించి మోక్షం ఇస్తారు. ఈశ్వరుడి యొక్క మార్గంలో నడిపింపచేస్తారు. వాళ్ళ స్మరణము, వాళ్ళ పూజ పాపములను నశింపచేస్తుంది. అందుకే ఆ చెయ్యగలిగిన దక్షత కలిగినటువంటి స్వరూపాల్ని శంకర భగవత్పాదులు నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి 6 వ్యవస్థీకృతం చేశారు ఆయన. అది షణ్మత స్థాపనాచార్య. 6 మతాలు పెట్టారు ఆయనని కాదు దాని ఉద్దేశం. అందులో ఈ 6 ఆరాధనా మార్గములుగా, మోక్షగాములు ఆరాధించవలసిన వాటిగా ఆయన నిర్ణయం చేశారు. అందులో సుబ్రహ్మణ్యుడు ఒకడు. సుబ్రహ్మణ్యుడు ద్వైమాతురుడు, అంటే గంగ స్పర్శ కలిగిన వాడు. దీని వలన లక్షణం ఆయన స్మరణము పాపములను నశింపచేసి ఆయనగా మారుస్తుంది. ఆయనే అవుతాడు, ఇంకోటి అవడం ఉండదు. తాను ఆత్మ అవడమే కదండి మోక్షం అంటే. నేను ఆత్మ అని ఎరుకలోకి రావడమే మోక్షం. నిన్ను నేను ఒకటి చెయ్యగలదు. తత్వము అసి తత్వమసి, అది ఇది అయి ఉన్నది. తత్వమసి మహావాక్యమే సుబ్రహ్మణ్యోహం, ఆయన నేనైనాను అని హారతిచ్చి చెప్పారు. అంటే కర్పూరానికి ఓ లక్షణం ఉంటుంది. లోకంలో ఏ వస్తువు అయినా ఆవిరైపోవాలి అంటే ముందు ఘనము ద్రవమై, ద్రవము వాయువై కలిసిపోతుంది ప్రకృతిలో. కర్పూరం అలా కాదు. ఘనము నుండి వాయువు అయ్యేటప్పుడు మధ్యలో ద్రవంగా నిలబడేది కొద్దిసేపు నిలబడుతుంది అంతే. కొద్దిసేపు నిలబడి ఆవిరైపోతుంది, వాయువులో కలిసిపోతుంది. అందుకే మీరు కర్పూరం హారతి ఇచ్చినప్పుడు చూడండి, నీరై కదులుతుంది ద్రవంగా, కానీ అది ఎంతోసేపు ఉండదు. ఆవిరైపోయే వరకు వెలిగిపోయి ఆవిరైపోతుంది. అంటే ఇంతకు ముందు నన్ను అడ్డగించిన పాపములు ప్రతిబంధకములుగా నిలబడిన కారణము చేత నీ మార్గమునందు నడిచి నిన్ను చేరుకోవడానికి సావకాశము కలగక ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నాను. కానీ ఇక మళ్ళీ జన్మలెత్తి సాధన చేసి నిన్ను చేరుకోవడం కాదు. ఈ కర్పూరం ఎలా ఆవిరైపోయిందో నీ చుట్టూ తిరుగుతూ, అలా నేను నీ యందు ఐక్యమైపోవాలి. నామరూపములకు అతీతమైపోవాలి. అంతటా నిండినది ఆకాశము. ఆకాశము అంటే అంటే అంతటా, కాష్ అంటే ప్రకాశించున్నది. అంతటా నిండిపోయిన ఆకాశస్వరూపమైనటువంటి నీవు నేను కావాలి. అందుకే సుబ్రహ్మణ్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈ తత్వంలోంచే ఆ తత్వం రావాలి. ఆ తత్వం విడవడడానికి అవకాశం ఉండదు. అందుకే ఆకాశస్వరూపుడైన పరమశివునికి కుమారుడుగా వచ్చాడు. చిదంబరంలో ఆకాశలింగం ఉంది, పరమశివతత్వం. కాబట్టి ఇప్పుడు ఆయన నామస్మరణ చేస్తే ఏం చేస్తాడు అంటే పాపములను పరిహరిస్తాడు. గంగకి ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఆయన యందు ఉంటుంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని భజనలు చేస్తారు. భజన చేస్తే దాని వలన తరింపచేయగలిగినదై ఉండాలి, అప్పుడు అది భజనకి పనికొస్తుంది. అందుకే అన్నీ భజన చేయరు, కొన్నే భజన చేస్తారు. విష్ణుతత్వమునందు దశావతారములను భజిస్తారు. పరమశివుని యందు సాయంకాలం అయ్యేటప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని భజన చేస్తారు. రామనామాన్ని భజిస్తారు. కలియుగంలో అందరూ చేసి తీరవలసినటువంటి భజనగా నిర్ణయింపబడినటువంటిది ఏది అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అది తప్పకుండా భజన చేయమని. నామం చెప్పినంత మాత్రం చేత, భజన చేసినంత మాత్రం చేత అనుగ్రహించగలడు.
ఎలా గంగ నామస్మరణ ఉద్ధరిస్తుందో సుబ్రహ్మణ్య నామము ఉచ్చరించడం చాలు, అది ఉద్ధరిస్తుంది, అది మనిషిని గట్టి ఎక్కించేస్తుంది. గంగ లక్షణము సుబ్రహ్మణ్యుని యందు ఉంటుంది. రెండు, గంగకున్న లక్షణం ఏమిటంటే చల్లబరుస్తుంది. ఎంత తాపంతో ఉన్నవాడు కానివ్వండి, గంగ యందు మునకం వేస్తే తాపోపశాంతి కలుగుతుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. అసలు పెద్ద తాపం ఏమిటో తెలుసా? పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది పెద్ద తాపం. సంసారమునందు పరిభ్రమిస్తూ ఉండడం. సంసారం అంటే జనన మరణ చక్రము. ఈ జనన మరణ చక్రం అనేటటువంటి తాపము నుండి ఉద్ధరించగలిగినది ఏది అంటే గంగ. గంగ పాపాలు పోగొడుతుంది కాబట్టి గంగ అలా రక్షించగలదు. గంగకి చాలామంది దృష్టిలో తెలియనిది, చాలామంది ఎరుకలో లేనిది ఒక విషయం ఉంటుంది. గంగ తనంత తానుగా ఉద్ధరణ హేతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ హరే కృష్ణ. నీరు, భూమి, వాయువు, ఆకాశము, ఆత్మలయందు అంతటా కూడా శ్రీహరినే ధ్యానిస్తూ భావన చేత కల్పించబడ్డ ద్రవ్యాలతో మానస పూజను చేశాడు. ఒకప్పుడు ప్రేమావేశంలో మునిగిపోయి పూజ చెయ్యటమే మరిచిపోయేవాడు. ఒకనాడు ఆయన పుష్పభద్రా నది ఒడ్డున సంధ్యా సమయంలో ఈశ్వరుని ఉపాసిస్తూ ఉండగా పెద్ద గాలి వీచింది. అది భయంకరమైనటువంటి ధ్వనిని చేస్తూ ఉండగా ఆ గాలి వెంటే భయాన్ని కలిగించేటువంటి మేఘాలు బయలుదేరాయి. అవి మెరుపులతో గట్టిగా గర్జిస్తూ బండి ఇరుసులలాగా లావుపాటి వర్షాధారాలను వర్షించాయి. ఆ పెద్ద వర్షం తర్వాత 4 సముద్రాలు గాలి యొక్క వేగం చేత కెరటాలతో భూమిని అన్ని వైపుల నుండి అంతా ముంచెత్తుతున్నట్లుగా కనిపించింది. క్రూరమైన మొసళ్ళు, భయం కలిగించే సుడిగుండాలు గల ఆ సముద్రం నుండి గంభీరమైన శబ్దం పుట్టింది. ఆకాశాన్నే దాటివేసినటువంటి కెరటాలు, సహించశక్యం కాని గాలులు, మెరుపులు ఆ మహర్షిని 4 రకాల ప్రాణులు గల జగత్తును లోపల బయట కూడా తప్పింపచేయటాన్ని మార్కండేయ మహర్షి చూశాడు. నీటిలో ముంచివేయబడుతున్న భూమిని చూసి ఆ మహర్షి మనస్సు కలత చెంది చాలా భయపడింది. మహాసముద్రం కెరటాలతో భయంకరంగా ఉంది. సుడిగాలి చేత నీరు గిరగిరా తిరుగుతుంది. వర్షిస్తున్న మేఘాలు సముద్రాన్ని నింపుతున్నాయి. మహర్షి పైకి చూస్తూ ఉండగానే ఆ సముద్రం ద్వీపాలు, దేశాలు, పర్వతాలతో సహా భూమిని ముంచెత్తింది. భూలోకము, అంతరిక్షము, ద్యులోకము, గ్రహ నక్షత్రాది జ్యోతిర్మండలాలు, దిక్కులు అనే వాటితో కూడినటువంటి ముల్లోకాలు మునిగిపోయాయి. ఆ మహర్షి ఒక్కడే మిగిలాడు. ఆయన జడుడు, గ్రుడివాడిలాగా జటలను విరబేసుకొని తిరిగాడు. ఆకలి దప్పికలతో కలత చెందిన ఆ మహర్షికి మొసళ్ళు, తిమింగలాలు బాధ కలిగించగా తరంగాలు, గాలి ఆయనకు విసిరి కొట్టాయి. ఆయన అంతం లేని ఆ చీకటిలో దిక్కులలో తిరుగాడసాగాడు. ఎంతో అలసిపోయాడు. భూమి ఆకాశాలు కూడా ఆయనకు తెలియలేదు. ఒకచోట ఒక పెద్ద సుడిగుండంలో మార్కండేయ మహర్షి పడిపోయాడు. ఒకచోట కెరటాలు ఆయనను విసిరికొట్టాయి. ఇంకో చోట ఆయనను తినటానికై జలజంతువులు ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ వచ్చి ఆయనను తినసాగాయి. ఆయన ఒకప్పుడు శోకాన్ని, మరొకప్పుడు మోహాన్ని, ఇంకొక సమయంలో దుఃఖాన్ని, అప్పుడప్పుడు సుఖాన్ని మరియు భయాన్ని కూడా అనుభవించాడు.
ఆయన వ్యాధితోనూ మనోవ్యాధి మొదలైన వాటితోనూ పీడించబడి మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా విష్ణుమాయతో ఆ మహర్షి కప్పబడిన స్వరూపం కలవాడై ఆ సముద్రంలో తిరుగుతూ ఉండగా వేల వేల కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ప్రళయంలో తిరుగుతున్న ఆ మహర్షి ఒకనాడు భూమి యొక్క ఎత్తైన చోట చిగుళ్లతోనూ పళ్లతోనూ శోభిల్లే ఒక మర్రి చెట్టును చూశాడు. ఆ చెట్టు యొక్క ఈశాన్యపు కొమ్మపై ఆకుదొన్నెలో పడుకొని ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఆయనకు కనిపించాడు. ఆ పిల్లవాడు తన కాంతితో చీకటిని రింగివేస్తున్నట్లుగా ఉన్నాడు. మహామరకత శ్యామం శ్రీమద్వన పంకజం కంబుగ్రీవం మహోరస్కం సునాసం సుందర భ్రువం. గొప్ప మరగత మాణిక్యంలాగా నీలవర్ణం గల ఆ బాలకుడికి అందమైన పద్మం వంటి ముఖము, శంఖం వంటి కంఠము, విశాలమైన వక్షస్థలము, అందమైన ముక్కు, సుందరమైన కనుబొమ్మలు ఉన్నాయి. ఆ పిల్లవాడి ముఖంపై ముంగురులు శ్వాస చేత కదులుతూ ప్రకాశించాయి. శంఖము లోపలి భాగంలాగా ప్రకాశించే చెవులకు దానిమ్మ పూలను పోలిన ఆభరణాలు శోభిల్లాయి. పగడాన్ని పోలిన క్రింది పెదివి కాంతితో తెల్లని అమృతంతో సమానమైన చిరునవ్వు కొద్దిగా ఎర్రగా అయింది. ఆ శిశువు యొక్క కన్నుల లోపలి మూల భాగము పద్మపు పొట్టలాగా కొంచెం ఎర్రగా ఉంది. ఆ పిల్లవాడి చూపులు చిరునవ్వుతో మనోహరంగా ఉన్నాయి. పొట్ట మీద ముడతలు శ్వాస చేత కదలగా వాటితో పాటు అతడి లోతైనటువంటి నాభి కూడా కదులుతోంది. పొట్ట రావి ఆకును పోలి ఉంది. ఆ పిల్లవాడు అందమైన వ్రేళ్లు గల 2 చేతులను పద్మం వంటి పాదాన్ని పైకి లాగి నోటిలో పెట్టుకొని చప్పరిస్తూ ఉండటాన్ని మార్కండేయ మహర్షి చూసి చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అనే శ్లోకము ఈ సందర్భాన్ని వర్ణిస్తూ పుట్టింది. ఆ పిల్లవాడిని చూడటంతోనే ఆ మహర్షికి అలసట తొలగిపోయాయి. ఆనందంతో హృదయము కన్నులు బాగా వికసించాయి. ఆయనకు గగుర్పాటు కలిగింది. ఆ అద్భుత రూపాన్ని చూసి ఆయనకు సందేహం కూడా కలిగింది. ఆ పిల్లవాడిని ప్రశ్నించాలని ఆయన ఎదురుగా దగ్గరకు వెళ్ళాడు. అంతలో పిల్లవాడు ఉచ్ఛ్వాసను తీసుకోగానే మార్కండేయ మహర్షి దోమలాగా అయిపోయి అతడి శరీరం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ గర్భంలో కూడా మహర్షికి ఈ జగత్తు పూర్తిగా ప్రళయానికి ముందులాగా ఉంచబడి కనిపించింది. ఆయన దాన్ని చూసి మోహాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. ఆకాశము, భూమి, ద్యులోకము, నక్షత్రమండలాలు, పర్వతాలు, సముద్రాలు, ద్వీపాలు, ప్రాంతాలు, దిక్కులు, దేవతలు, రాక్షసులు, అడవులు, దేశాలు, నదులు, నగరాలు, గనులు, రైతుల పల్లెలు, ఆశ్రమాలు, వర్ణాలు, వారి ఆచార వ్యవహారాలు ఆయనకు అక్కడ కనిపించాయి. హిరణ్యగర్భుడు పంచమహాభూతాలను, వాటి చేత నిర్మించబడిన ప్రాణుల దేహాలను, అనేక యుగాలు కల్పాల చేత కల్పించబడే కాలాన్ని కూడా ఆయన చూశాడు. లోక వ్యవహారానికి కారణలైన దేశకాల వస్తువులే ఏవేవి ఉన్నాయో ఆ సర్వాన్ని ఈ ఈశ్వరుడి చేత ప్రకాశింపచేయబడ్డ జగత్తును ఇది పరమార్థమా అన్న విధంగా మహర్షి చూశాడు. హిమత్పర్వతాన్ని, దానిపై పుష్పభద్రా నదిని, తన ఆశ్రమాన్ని, మహర్షులను కూడా చూశాడు. ఆయన జగత్తును చూస్తూ ఉన్న సమయంలో పిల్లవాడి
నిశ్వాస నుండి బయటకు విసిరేయబడి ప్రళయ సముద్రంలో పడ్డాడు. మళ్ళీ ఆ మహర్షి భూమి యొక్క ఎత్తైన ప్రదేశంలో ఆవిర్భవించినటువంటి మర్రి చెట్టును, దాని ఆకు దొన్నయందు పడుకున్న పిల్లవాడిని మళ్ళీ చూశాడు. ఆ పిల్లవాడు ప్రేమతో, అమృతం వంటి చిరునవ్వుతో కడగంటి చూపును ఆయనపై ప్రసరింపజేశాడు. ఆ మహర్షి ఆ పిల్లవాడిని కన్నులతో తన హృదయమందు స్థాపించుకున్నాడు. ఆయన ప్రమాణ గోచరుడు కాని శ్రీహరిని ఆ పిల్లవాడి రూపంలో చూసి కౌగిలించుకోవటానికై చాలా ఆయాసపడుతూ ఎదురు వెళ్ళాడు. ఆ పిల్లవాడు సాక్షాత్తు యోగులకు అధీశ్వరుడు కదా. బుద్ధి అనే గుహలో ఉన్నటువంటి భగవంతుడైన శ్రీహరి ఆ మహర్షి కౌగిలించుకొనే లోపలే ఆయన అసమర్థుడి కోరిన వ్యర్థమైనట్లుగా వెంటనే అంతర్ధానమయ్యాడు. ఆ పిల్లవాడితో పాటే మర్రి చెట్టు, నీరు, లోకాల ప్రళయము మార్కండేయ మహర్షికి కనిపించకుండా పోయాయి. ఆయన తన ఆశ్రమంలో పూర్వం ఎలా నిలబడి ఉన్నాడో అలాగే నిలబడి ఉన్నాడండి. ఎంత విశేషమైనటువంటి రూపాన్ని చూశాడు మార్కండేయ మహర్షి. ఇంతటితో 12వ స్కందంలోని 9వ అధ్యాయము సమాప్తము.